సముద్రంలో 2000 మీటర్ల తరువాత సైంటిస్టుల ప్రకారం సన్‌లైట్ దాదాపుగా కంప్లీట్‌గా డిసపియర్ అవుతుంది. మరియు లోతు పెరిగే కొద్దీ చీకటి మరింత దట్టంగా మారుతుంది. వుడ్స్ హోల్ ఓషనోగ్రాఫిక్ ఇన్‌స్టిట్యూషన్ (WHOI) ప్రకారం సముద్రంలో 1000 మీటర్లు అంటే సుమారు 3300 అడుగులు దాటిన తరువాత సన్‌లైట్ సూర్యకాంతి ఏమాత్రం రీచ్ కాదు. ఈ డెప్త్‌ని మిడ్‌నైట్ జోన్ లేదా బాతిపెలాజిక్ జోన్ అంటారు. అక్కడ శాశ్వత పెర్పెచువల్ డార్క్‌నెస్ ఉంటుంది. అంటే ఎటువంటి నేచురల్ లైట్ లేకపోవడం వల్ల ఆ ప్రాంతం పూర్తిగా చీకటిగా ఉంటుంది. అయితే ద వ్రెక్ ఆఫ్ ద టైటానిక్ ఓడ శిథిలాలు కూడా ఉత్తర అట్లాంటిక్ ఓషన్‌లో సుమారు 3800 మీటర్లు అంటే 12500 అడుగుల లోతులో ఉన్నాయి. ఈ డెప్త్‌లో సన్‌లైట్ ఏమాత్రం రీచ్ కాదు. కాబట్టి అది పూర్తి చీకటితో ఉంటుంది. ఈ లోతులో ఒకరిని ఒకరు చూడటం కూడా పాసిబుల్ కాదు. అల్లాహు అక్బర్! అయితే సముద్రంలో ఉన్న చీకటి గురించి అల్లాహ్ ఖురాన్‌లో సత్య తిరస్కారుల పరిస్థితిని సముద్రంలోని చీకట్లతో పోల్చడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్‌లోని సూరా అన్-నూర్ 24వ సూర 40వ వాక్యంలో ఇలా అంటున్నాడు. ఔ కదులుమాతిన్ ఫీ బహరిల్ లుజ్జియ్యి యగ్షాహు మౌజుం మిన్ ఫౌqihi సహాబ్ సహాబున్ దులుమాతున్ బఅదుహా ఫౌక బఅద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సత్య తిరస్కారుల పరిస్థితి చాలా లోతుగల సముద్రంలోని చీకట్ల వలె ఉంటుంది. దానిపై ఒక గొప్ప అల క్రమ్ముకొని ఉంటుంది. దానిపై మరొక గొప్ప అల, దానిపై మేఘాలు, చీకట్లు ఒకదానిపై ఒకటి క్రమ్ముకొని ఉంటాయి. అప్పుడు ఎవడైనా తన చేతిని చూడాలని చాచితే వాడు దానిని చూడలేడు. మరియు ఎవనికైతే అల్లాహ్ వెలుగునివ్వడో అతనికి ఏమాత్రం వెలుగు దొరకదు. ఖురాన్ 24వ సూర 40వ ఆయత్‌లో వివరించిన లోతైన సముద్రంలో చీకటి అనేది ద వ్రెక్ ఆఫ్ ద టైటానిక్. అంటే టైటానిక్ శిథిలాలు ఉన్న 3800 మీటర్ల లోతు బాతిపెలాజిక్ జోన్ లాంటి ప్రాంతాన్ని గురించి చెప్తుంది. సముద్రం యొక్క సగటు లోతు సాధారణంగా సుమారు 3688 మీటర్లు అంటే 12100 అడుగులుగా అంచనా వేయబడుతుంది. అయితే ఇది స్థలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్ వంటి కొన్ని ప్రాంతాలు 11000 మీటర్లు అంటే 3600 అడుగుల వరకు లోతుగా ఉంటాయి. ఇది సముద్రంలో అత్యంత లోతైన ప్రదేశం. ఎందుకంటే ఎటువంటి నేచురల్ లైట్ అనేది అక్కడ ఉండదు. సబ్మెర్సిబుల్ల నుండి వచ్చే ఆర్టిఫిషియల్ లైట్స్ లేకపోతే అక్కడ ఏమీ కనిపించదు. ఈ డెప్త్‌లో ఏదైనా చూడాలంటే పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ లైట్స్ అవసరమవుతాయి. ఇంకా సముద్ర పైభాగం నుండి లోపలి వరకు సముద్రంలో శాస్త్రవేత్తలు 5 లేయర్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. ఇది ఖురాన్ ఆయత్‌లో ఉన్న చీకట్లు ఒకదానిపై ఒకటి అనే వాక్యంతో మ్యాచ్ అవుతుంది. అల్లాహు అక్బర్! మరియు అతను తన చేతిని చాచినా అది కనిపించదు అనే లైన్ ఈ డెప్త్‌లో ఎంత డార్క్‌నెస్ ఉంటుందో అర్థమవుతుంది. అల్లాహు అక్బర్! ఇంకా ఈ ఆయత్‌లో అలలపై అలలు, దానిపై మేఘాలు అంటే సముద్రం ఔట్ సైడ్ లైట్ రీచ్ కాకుండా బ్లాక్ చేసే అడ్డంకుల గురించి చెప్తుంది. అలలు మరియు మేఘాలు, వేవ్స్ మరియు క్లౌడ్స్ సన్‌లైట్‌ని వాటర్‌లోకి పెనిట్రేట్ చేయకుండా నీటిలోకి చొచ్చుకుపోకుండా అడ్డుకుంటాయి. ఇది డీప్ ఏరియాస్‌లో డార్క్‌నెస్‌ని మరింత ఇంటెన్స్ చేస్తుంది, తీవ్రతరం చేస్తుంది. సముద్రంలోని ఈ చీకటిలో కొన్ని జీవులు డీప్ సీ ఫిష్ వంటివి బయోలూమినెన్స్ సొంతంగా వెలుగుని ఉత్పత్తి చేయడం ద్వారా కొంత వెలుగుని సృష్టిస్తాయి.
ఈ జీవుల శరీరంలో ఒక రసాయనం లూసిఫెరిన్ మరియు ఒక ఎంజైమ్ లూసిఫెరిస్ ఉంటాయి. ఈ రెండు ఆక్సిజన్తో కలిసినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరిగి లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ లైట్ జనరల్గా బ్లూ, గ్రీన్, రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఈ రంగులు నీటిలో చాలా బాగా ప్రయాణం చేస్తాయి, ట్రావెల్ చేస్తాయి. కొన్ని చేపలు తమ లైట్ ని యూస్ చేసి స్మాల్ క్రియేచర్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. ఉదాహరణకు యాంగ్లర్ ఫిష్ తన తలపై ఒక వెలుగు ఉన్న లోవర్ లాంటి పార్ట్ ని యూజ్ చేసి ఫుడ్ ని అట్రాక్ట్ చేస్తుంది. కొన్ని జీవులు శత్రువులను భయపెట్టడానికి వెలుగుని ఉపయోగిస్తాయి. కొన్ని జీవులు తమ జాతి జీవులతో సంకేతాలు పంపడానికి ఈ వెలుగుని ఉపయోగిస్తాయి. కొన్ని తమ బాడీని వాటర్లో బ్లెండ్ అయ్యేలా లైట్ యూస్ చేస్తాయి. దీనివల్ల శత్రువుల నుండి రక్షణ పొందుతాయి. అంటే అల్లాహ్ వాటికి ఆ శక్తి అంత చీకటిగా ఉన్న సముద్రంలో కూడా బ్రతికే అటువంటి జీవించే అటువంటి శక్తిని ఇవ్వడం జరిగింది. అల్లాహు అక్బర్. ఈ విధంగా ఎవరికి అల్లాహ్ వెలుగు ఇవ్వకపోతే అతనికి ఎటువంటి వెలుగు ఉండదు అనే వాక్యానికి ఉదాహరణ చూసినట్లయితే ఈ వాక్యం మానవులకు దైవ మార్గం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వం లేకుండా వ్యక్తి జీవితం చీకటిలో మునిగిపోయినట్లుగా ఉంటుంది. సరైన దారిని కనుగొనలేక అతడు గందరగోళంలో ఉంటాడు. అల్లాహ్ యొక్క వెలుగు అంటే విశ్వాసం మరియు జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో స్పష్టత మరియు శాంతి లభిస్తాయి. కాబట్టి ఆలోచించండి, సరైన మార్గం వైపుకు రండి. చూడండి సహోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి చీకటిలో ఉన్నటువంటి సముద్రంలో కూడా కొన్ని జీవులకు అవి బ్రతకడానికి వాటి ఏర్పాట్లు వాటికి చేయడం జరిగింది. కానీ సాధారణంగా సముద్రంలోని అంత లోతులో ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి మనిషి చూడాలి అని అంటే చాలా పవర్ఫుల్ ఆర్టిఫిషియల్ లైట్స్ మరియు సబ్మెర్సిబుల్స్ని యూస్ చేసి అక్కడికి వెళ్ళి ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి వస్తుంది. మీకు తెలుసు, టైటానిక్ ఉన్నటువంటి ప్రదేశంలో చాలా మంది సబ్మెర్సిబుల్లో వెళ్ళి అక్కడ టైటానిక్ యొక్క వ్రెక్స్ని చూడడం జరిగింది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని జీవులకి అక్కడ బ్రతకడానికి ఏ విధంగా ఏర్పాట్లు చేశాడో చూశారు కదా. ఇది అల్లాహ్ యొక్క సృష్టి అని మనకి చాలా సులభంగా అర్థమవుతుంది. ఈ యొక్క ఖురాన్ ఆయత్ వెలుగులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఉపమానం ద్వారా సన్మార్గం మరియు అల్లాహ్ చూపించినటువంటి మార్గం ఎంత అవసరమో మనకి అర్థం అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఖురాన్ని అర్థంతో పాటు చదివి దీని ప్రకారం జీవితాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేయండి. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.